మా ఊళ్ళో ఒక పడుచుంది ధైర్యమంటే భయమన్నది అయ్యో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. తెలుగు సినిమా పాటల్లో మాధుర్యం ఎంత ముఖ్యమో హాస్యం కూడా అంతే ముఖ్యం. తెర మీద హాస్యం పండించే నటులు ఎంతో మంది ఉన్నా తెర వెనుక తన గొంతుతోనే నవ్వించిన అపరగాయకుడు, విలక్షణ స్వరమాంత్రికుడు పిఠాపురం నాగేశ్వరరావు గారు. హాస్య గీతమైన, విషాద గీతమైన, వికిలివేషమైన, భక్తి పాటైన ఆయన గొంతులో అది అమృతధారే. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ మహనీయుని జీవిత విశేషాలు, ఆయన ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆయన సినీ ప్రస్థానం, గానగాంధర్వులు ఘంటసాల గారి మరణం, ఈయన జీవితంపై చూపించిన ప్రభావం, మాధవపెద్ది సత్యం గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది అనే విషయాలన్నింటిని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. పిఠాపురం నాగేశ్వరరావు గారికి సంబంధించిన అనేక విషయాల గురించి ఒకప్పటి మధుర గాయని స్వర్ణలత గారి అబ్బాయి అనిల్ రాజు గారిని సంప్రదించగా ఆయన అనేక విషయాలు పిఠాపురం గారి గురించి చెప్పడం జరిగింది. పిఠాపురం గారు ఇంకా స్వర్ణలత గారు కలిసి ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి విదేశాల్లో కూడా అనేక గాన కచేరీలు నిర్వహించి తెలుగు పాట ఖ్యాతిని చాటారు. అనిల్ రాజు గారు మన ఛానల్ కోసం పిఠాపురం గారికి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలను కూడా అందించారు. ఇంతటి అమూల్యమైన సమాచారాన్ని, ఫోటోలను అందించిన అనిల్ రాజు గారికి మన ఛానల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీడియోలకి వెళ్లిపోదాం. నాగేశ్వరరావు గారి అసలు పేరు పాతర్లగడ్డ నాగేశ్వరరావు. ఈయన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అనే ఊరిలో 1930 మే 5న విశ్వనాథం అప్పాయమ్మ దంపతులకు జన్మించారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం అనే ఊరు సంగీతానికి పుట్టినిల్లు లాంటిది. అక్కడ నుండి ఎంతో మంది మహానుభావులు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నాగేశ్వరరావు గారి నాన్నగారు సంగీత విద్వాంసులు కావటంతో చిన్నప్పటి నుండే సంగీతం నేర్చుకున్నారు. చిన్నప్పటి నుండే నాటకాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది నాగేశ్వరరావు గారికి. నాగేశ్వరరావు గారు పిఠాపురంలోని ఆర్ఆర్బి హెచ్ఆర్ హై స్కూల్లో SSLC వరకు చదువుకున్నారు. ఓ పక్క చదువుకుంటూనే పాటలు పాడడం, నాటకాల్లో నటించడం వంటివి చేస్తుండేవారు. నిజానికి ఆయనకు చదువు కంటే కూడా కళలంటేనే మక్కువ ఎక్కువగా ఉండేది. అలా రంగస్థలంపై లోబి, దేవదాసు, భక్తధ్రువ, వద్దంటే పెళ్లి లాంటి అనేక నాటకాల్లో నటిస్తూ వచ్చారాయన. 1944వ సంవత్సరంలో తన స్నేహితుల ఆధ్వర్యంలో నడిచే నవ్య కళా సంస్థ నాటకాల్లో కూడా నటించేవారు. కేవలం సాంఘిక నాటకాలే కాకుండా పౌరాణిక నాటకాల్లో అర్జునుడు, కృష్ణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రల్ని కూడా పోషించేవారు. నాగేశ్వరరావు గారు చిన్నతనం నుండే పాటలు ఎంతో మధురంగా పాడేవారు. ఆయన గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్టేజ్ మీద పాటలు, పద్యాలు పాడలేని వారికి తెర వెనుక నుంచి ఆయన గొంతును అందించేవారు. ఈ విధానాన్ని నాగేశ్వరరావు గారే మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఇలా నాటకాల్లో దూసుకుపోతున్న నాగేశ్వరరావు గారు చదువు సంధ్య మానేసి స్నేహితులతో నాటకాల వెంట తిరుగుతున్నారని ఇంట్లో వాళ్ళు ఆయన్ని నాటకాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు. తల్లిదండ్రులు అన్న మాటలు ఆయన్ని ఆలోచింపజేశాయి. నాటకాలు కాకుండా సినిమాలో పాటలు పాడాలని, వీలైతే నటించాలని నిర్ణయించుకొని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా మద్రాసు వెళ్లే రైలెక్కేశారు ఆయన. అప్పటికి ఆయన వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే. అప్పట్లో సినీ పరిశ్రమ అంతా మద్రాసులోనే ఉండేది. అవకాశాల కోసం ఎంతో మంది మద్రాసు వెళ్లి ప్రయత్నాలు చేసేవారు. మద్రాసులో దిగిన కొన్ని రోజులకే తెచ్చుకున్న డబ్బు మొత్తం అయిపోయింది నాగేశ్వరరావు గారి దగ్గర. దాంతో ఒక పక్క హోటల్లో సర్వర్ గా పనిచేస్తూ మరో పక్క సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుండేవారు. ఆయనకి నాటక రంగం నుండి వచ్చిన అనుభవం ఉండటంతో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండేవారు. కష్టకాలం వచ్చినా నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండేవారు. 1946వ సంవత్సరంలో కోన ప్రభాకర్రావు పర్యవేక్షణలో నిర్మించిన మంగళసూత్రం అనే సినిమాలో తొలిసారిగా పాడారాయన. శోభనాచల స్టూడియోస్ లోని రికార్డింగ్ థియేటర్ లో గాయకుడిగా ఆయన జీవితం ప్రారంభమైంది. మొదట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేశారాయన. మద్రాసులో అందరూ ఆయన్ని పిఠాపురం నుండి వచ్చారు కాబట్టి పిఠాపురం నాగేశ్వరరావు గారు అని చనువుగా పిలవడంతో అదే పేరు స్థిరపడిపోయింది. మంగళసూత్రం సినిమా తర్వాత ఆయనకి ఎన్నో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా అప్పటి హాస్య నటులైన రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి వారికి పిఠాపురం గారి గొంతు కరెక్ట్ గా సూట్ అయ్యేది. అంతేకాదు మాధవపెద్ది సత్యం గారితో కలిసి పాడితే ఆ పాట ఏదైనా సరే హిట్ అవ్వాల్సిందే. అంత బాగా ఉండేది వీరిద్దరి కాంబో.
ఆయన గొంతు నుండి జాలువారిన కొన్ని సూపర్ హిట్ పాటలు. లక్ష్మీ నివాసం చిత్రంలో హాస్యనటుడు పద్మనాభం గారి మీద చిత్రీకరించిన సోడా సోడా ఆంధ్ర సోడా అనే పాట పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడినదే. ఈ పాట ఆ రోజుల్లో ఎంతో పాపులర్ అయింది. ఘంటసాల గారితో కలిసి అవే కళ్ళు సినిమాలో మా ఊళ్ళో ఒక పడుచుంది అని, మాధవి పెద్ది గారితో కలిసి కులగోత్రాలు సినిమాలో అయ్యయ్యో జేబులో డబ్బులు పోయేనే వంటి పాటలు ఇప్పటికీ ఎంతగానో పాపులర్. నాగేశ్వరరావు గారు పాడిన కామెడీ పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆయన ఏ పాట పాడినా ఎంతో అద్భుతంగా ఉండేది. అయితే సంగీత దర్శకులకు ఆయన గొంతులో ఒక జానపద శైలి, ఒక యాస కనబడేవి. దాంతో హాస్య గీతాలకి ఆ శైలి చక్కగా సరిపోయేది. ఈ ఒక్క ప్రత్యేకత నాగేశ్వరరావు గారిని 50 ఏళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలో నిలబెట్టింది. అంతేకాదు వందలాది ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. హాస్య గీతాలకు పెట్టింది పేరుగా పిఠాపురం నాగేశ్వరరావు గారిని చెప్పేవారు. గాన గాంధర్వులు ఘంటసాల గారు పిఠాపురం నాగేశ్వరరావు గారిని ఎంతో ఎంకరేజ్ చేసేవారు. వీరిద్దరూ కలిసి కొన్ని పాటలు కూడా పాడారు. మంగళసూత్రం సినిమా తర్వాత చంద్రలేఖ, మాయాబజార్ లాంటి సినిమాల్లో ఆయన పాడి ఆయన స్థానాన్ని స్థిరపరుచుకున్నారు. హాస్య నటులకు నేపథ్య గానం అందించడంలో మన నాగేశ్వరరావు గారు దిట్ట. మాధవి పెద్ది సత్యంతో కలిసి చాలా హాస్య గీతాలను పాడి పేరు సంపాదించుకున్నారు ఆయన. 1948 సంవత్సరంలో వచ్చిన ద్రోహి చిత్రంలో నటించిన ఎల్వి ప్రసాద్ గారికి పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన నవ్వనైనా నవ్వవటే బుల్బుల్ పిట్ట అనే పాట పెద్ద హిట్ అయింది. ఇక అప్పటి నుంచి అంటే 1950వ సంవత్సరం నుండి ఒక 25 ఏళ్ల పాటు పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడని చిత్రాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించిన మాయాబజార్ సినిమాలోని సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు అనే పాట మొదట పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడారు. కానీ ఆ పాట దర్శక నిర్మాత కేవీ రెడ్డి గారికి నచ్చలేదు. పాట చివరిలో శశిరేఖ రూపంలో ఉన్న ఘటోద్గచుడు తన మాయాజలంతో లక్ష్మణ కుమారుడి 2 చేతులు అతుక్కుపోయేలా చేస్తాడు. అలా చేసినప్పుడు అతను బాధతో సుందరి 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 అంటూ మెలికలు తిరిగిపోతాడు. అక్కడ సుందరి సుందరి అనే విధానంలో వణుకు పిఠాపురం నాగేశ్వరరావు గారి గొంతులో కనబడలేదు. అందుకని కేవీ రెడ్డి గారు ఘంటసాల గారితోనే మళ్ళీ ఆ పాటని పాడించి రికార్డ్ చేయించారు. పిఠాపురం నాగేశ్వరరావు గారు ఈ సంఘటనని పోటీగా తీసుకున్నారే తప్ప వేరే విధంగా తీసుకోలేదు. సినీ రచయితలు సముద్రాల గారు, ఆచార్య ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, కొసరాజు వంటి వారు ఎంతో మంది పిఠాపురం నాగేశ్వరరావు గారిని ఆదరించారు. ఇళయరాజా గారు ఇంకా హెచ్ఎంవి సంస్థ వారు ఆయన్ని సత్కరించారు. పిఠాపురం గారి జీవితంలోని ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఆయన కేవలం గాయకుడు మాత్రమే కాదు, మంచి నటుడు కూడా. మంగళసూత్రం ఇంకా అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి కొన్ని సినిమాల్లో ఆయన కనిపిస్తారు. ఎవరి గొంతునైనా ఇట్టే అనుకరించేవారు పిఠాపురం గారు. ఆ కాలంలోనే మిమిక్రీ కళలో ఆయన దిట్ట. పరదేశీ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి గొంతును అరివిచ్చారు. కన్నడలో రాజ్ కుమార్ గారికి, తమిళంలో శివాజీ గణేశన్లకు కూడా ఈయన పాటలు పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, సింహళ భాషల్లో కొన్ని పాటలను పాడారు పిఠాపురం గారు. ఘంటసాల గారు 1974వ సంవత్సరంలో మరణించగా ఇక అక్కడి నుంచి పిఠాపురం నాగేశ్వరరావు గారికి అవకాశాలు తగ్గాయి. నేపథ్య గాయకుడిగా పిఠాపురం నాగేశ్వరరావు గారు అందించిన సేవలకు గుర్తింపుగా మద్రాసు సంగీత అకాడమీ వారు ఆయన్ని సత్కరించి ఆంధ్ర మహమ్మద్ రఫీగా బిరుదును ప్రదానం చేశాడు. ప్రతి కళాకారుడి జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. ఘంటసాల గారు ఉన్న సమయంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న పిఠాపురం గారు 1970ల తర్వాత ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్స్ వల్ల వెనకబడ్డారు. కొత్త గాయకుల రాకతో అవకాశాలు తగ్గిపోయాయి. పిఠాపురం గారికి భార్య, పిల్లలు ఉన్నారు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు కూడా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాటలు పాడారు. కానీ తండ్రి అంతటి స్టార్డమ్ ను సినిమాల్లో అందుకోలేకపోయారు. ఆయన కుటుంబం ఎప్పుడు సినిమా పరిశ్రమకు దూరంగా సాధారణ జీవితాన్ని గడిపింది. పిఠాపురం నాగేశ్వరరావు గారు వృద్ధాప్యంలో కూడా తన మధుర స్వరాన్ని పలు సందర్భాల్లో శ్రోతలకు చవి చూపించారు. ఆయన చదువుకున్న ఆర్ఆర్బి కళాశాల వార్షికోత్సవంలో కూడా ఆయన పాడడం జరిగింది. అది ఆయనకు ఎంతో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సింహళ భాషల్లో సుమారు 7,000కు పైగా పాటలు పాడారు ఆయన. 1975వ సంవత్సరంలో నాగేశ్వరరావు గారి భార్య సుందరమ్మ చనిపోయారు. దానితో ఆయన మానసికంగా బాగా కృంగిపోయారు. ఆయన చివరిగా పాడిన పాట 1978వ సంవత్సరంలో వచ్చిన బొమ్మరీలు చిత్రంలోని చల్లని రామయ్య చక్కని సీతమ్మ అనే పాట. 1985వ సంవత్సరం వచ్చేసరికి ఆయన 2వ కుమారుడు చనిపోయారు. దాంతో మద్రాసులో ఉండలేక
1986 సంవత్సరంలో పిఠాపురం వెళ్లిపోయారాయన. చివరి దశలో అనారోగ్య సమస్యలు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని ఇబ్బంది పెట్టేవి. 1996 సంవత్సరం మార్చి 5న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. హాస్యం, విషాదం, జానపదం ఇలా ఏ రసాన్నైనా తన గొంతులో పలికించిన ఘనత పిఠాపురం గారిది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా అయ్యయ్యో జేబులు డబ్బులు పోయేనే అంటూ పాడిన ఆయన పాటలు విన్నప్పుడల్లా మన పెదాలపై చిరునవ్వు పూస్తూనే ఉంటుంది. అది ఆ మహాగాయకుడి గొప్పతనం. ఇది ఫ్రెండ్స్ తెలుగు సినిమా హాస్య గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు గారి జీవిత విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి బయోగ్రఫీ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.